అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆ ఇష్టాన్ని చాటుకోవడానికి చాలా కష్టపడ్డారు కూడా. భార్య పిల్లల్ని సైతం లెక్క చేయకుండా ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఉత్తికి ఆరేశారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ భయపడ్డారు, నిజంగానే భయపడ్డారు. తమ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఏ సోషల్ మీడియానైతే షేక్ చేశారో అదే సోషల్ మీడియాలో పోస్టులకి జడుచుకుంటున్నారు. ట్రోలాసురాల నుంచి కాపాడండి మొర్రో అంటూ పోలీసులకి మొరపెట్టుకుంటున్నారు కూడా. మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది సంగతి. అక్కడితో అయిపోయింది కదా అనుకున్న దువ్వాడ వారి ధారావాహిక మళ్లీ మొదలైంది. కాకపోతే అన్ని మజిలీలు దాటి సీన్ ఇప్పుడు టెక్కలి పిఎస్కు మారింది. నా రాజా కోసం పప్పుచారు, నా రాజా కోసం ఉప్పు చేప అంటూ అడిగిందల్లా చేసి పెట్టిన రాణి మాధురి ఇప్పుడు రాజా కోసం ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కేశారు. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనుపై అసభ్యకర పోస్టులు, కమెంట్లు పెడుతున్నారు. మాకు వణుకొచ్చేస్తోంది, మా ప్రాణాలకు ముప్పొచ్చేసింది అంటూ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు దివ్యల మాధురి. వీడియో ఆధారాలతో పాటు కంప్లైంట్ ఇచ్చారామె. మా మీద జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, చాలా అతి జుగుప్సాకరంగా, నీచంగా, అంటే చాలా మానసిక వేదనకు గురి చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో మేము కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరో చూద్దామని చెప్పి, అంటే మీ నిబద్ధత ఏంటో చూద్దామని చెప్పి మేము వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఎవరినైనా వదలొద్దు, పార్టీలకు అతీతంగా జూలు విదిలించమని ముఖ్యమంత్రి చెప్పారుగా. ఇక కానివ్వండి, బాధ్యులపై చర్యలు తీసుకోండి, మీ నిబద్ధత ఏంటో చాటుకోండి అంటూ పోలీసులను ఉత్తేజపరిచారు మాధురి. వైసీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కాసేపు హల్చల్ క్రియేట్ చేశారు దివ్యల మాధురి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాధురి మండిపాటు అనే ఈ కొత్త ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. కంప్లైంట్ ఇవ్వడానికి సరిగ్గా 24 గంటల ముందు ఇందులో మేల్ క్యారెక్టర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చెలరేగి మాట్లాడారు. వైసీపీ వాళ్లను మాత్రమే వేటాడమని చెప్తున్న మీరు గతంలో చేసిన కమెంట్ల సంగతి ఏంటి, మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు అంటూ పవన్ ఉద్దేశించి దువ్వాడ ఇచ్చిన డోస్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతాను మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? గతంలో తను పవన్ కి చెప్పు చూపించి బెదిరించినప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానికి కౌంటర్ ఇవ్వబోయి ఇలా సౌండ్ పెంచారు దువ్వాడ. ఈ చర్యకు ప్రతిచర్యగా పవన్ ఫాలోయర్లు మరింత రెచ్చిపోయారు. ట్రోలింగ్ తాకిడిని తట్టుకోలేకనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారా, లేక ఇదంతా పకడ్బందీగా రాసుకుని అమలు చేస్తున్న స్క్రీన్ ప్లే అయి ఉంటుందా అనే డౌట్లతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది దువ్వాడ సిరీస్. ఏదైతేనేం రొమాంటిక్, పొలిటికల్ అండ్ క్రైమ్ కంటెంట్ సమపాళ్లలో దట్టించి స్టేట్ వైడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన దువ్వాడ సిరీస్ లో కొత్త సీజన్ షురూ అయినట్టేక. మొదట్లో వీళ్ళిద్దరి ప్రేమాయణంతో రక్తి కట్టించిన మెగా సీరియల్ ఇది. తర్వాత ఆస్తి తగాదాలతో కుటుంబం అంతా రచ్చకెక్కినప్పుడు వావ్ అనిపించే రేంజ్ లో నడిచింది. అవును, కలుస్తున్నాం, భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాం, మీకేంటి నొప్పి అంటూ రెబల్స్ గా మారారు. పవిత్రమైన తిరుమల కొండపై రీల్స్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా కొత్త కమర్షియల్ ఎలిమెంట్స్ తో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా కొనసాగుతున్న మిస్ దివ్యల అండ్ మిస్టర్ దువ్వాడ సినిమా ఇప్పుడు ఇలా టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర కొత్త మలుపు తిరిగింది. అయితే మాకేంటి అనే రేంజ్ లో ఇన్నాళ్లు భయమేంటో తెలియకుండా దూసుకెళ్లిన సిక్కోలు స్టార్ కపుల్ సడన్ గా ట్రోలర్లకు జడుచుకోవడం ఏంటి అనే సందేహాలు అటుంచితే దివ్యల మాధురి ఇచ్చిన కంప్లైంట్ ని టెక్కలి పోలీసులు లైట్ తీసుకుంటారా, లేక యాక్షన్ షురూ చేస్తారా? ఒకవేళ పోలీసులు స్పందించకపోతే దువ్వాడ జంట నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.